నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేసుకోవాలి. రైతు నేస్తం వేదికలో మంత్రి తుమ్మల సూచన. 5,000 గౌరవ వేతనం ఇవ్వాలి. స్టాండింగ్ కమిటీలో వైస్ చైర్మన్గా నియమించాలి. ఉప సర్పంచుల డిమాండ్. లెక్కల సార్ లేడు, నియమించి మా భవిష్యత్తును కాపాడండి. కొండాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థుల విజ్ఞప్తి. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంట సాగులో మార్పులు చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రైతు నేస్తే ఒక 100 ఎపిసోడ్ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రం రైతు వేదికల ద్వారా వర్చువల్గా మాట్లాడారు. సోనమండ రైతు వేదికలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పాల్గొని పంట మార్పిడి చేపట్టాలని సూచించారు. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా ప్రపంచ స్థాయి వ్యవసాయ సాంకేతిక శాస్త్రీయ సూచనలు రైతులు పాటించాలన్నారు. ఆరుతడి పంటలు, ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ సాగు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంజప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, పిఎస్సి చైర్మన్ కృష్ణప్రసాద్ రెడ్డి, తహసీల్దార్ సంతోష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరూ మీ భాగంలోనే నడవాలి. కాబట్టి దయచేసి మా దర్శన గారు చెప్తున్నారు, ఆయన గారు నియోజకవర్గంలో బ్రహ్మాండమైన ఈ 9 గంట పత్రిక మహాసంలో వస్తే ఆ రోజే లక్షల మంది రైతులు చనిపోయారు. కరువుకి అన్నం లేక, తినడానికి తిండి లేక. రేపు వచ్చేది మీకు కరువు యుద్ధాలు వస్తాయి, నీటి యుద్ధాలు వస్తాయి. ఆహారం కోసం కూడా కుటుంబం చచ్చిపోయే రోజులు వస్తాయి చెప్తున్నాను. అందుకని లెక్కల సార్ లేడు, మా లెక్కల చదువు ఎట్లా అని కొండాపూర్ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రాన్ని కూతవేడులో ఉన్న కొండాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ లేక తమకు పాఠాలు కావడం లేదని తాము ఆ సబ్జెక్టులో వెనుకబడిపోతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ పాఠశాలలో పనిచేసిన మ్యాథ్స్ సబ్జెక్ట్ స్టూడెంట్ సస్పెండ్ కావడంతో ఖాళీ ఏర్పడింది. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుండి మ్యాథ్స్ సబ్జెక్టు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు సైతం చాలాసార్లు డీఓకు మొరపెట్టుకున్నారు. కానీ ఫలితం లేని గ్రామస్తులు తెలిపారు. ఇకనైనా లెక్కల స్కూల్ అసిస్టెంట్ నియమించి తమ భవిష్యత్తు కాపాడాలని విద్యార్థులు కోరుతున్నారు. Myself K. Madhupriya. I am studying 10th class from ZPHS Kondapur. మాకు గత 5 నెలల నుండి మ్యాథ్స్ సబ్జెక్ట్ జరుగుతలేదు. మ్యాథ్స్ సార్ సస్పెండ్ అయ్యిండు, కావున మాకు మ్యాథ్స్ సబ్జెక్ట్ జరుగుతలేదు. మ్యాథ్స్ వల్ల మేము మ్యాథ్స్ లేకపోతే మాకు చాలా ఇబ్బంది. బోర్డ్ ఎగ్జామ్స్లో మేము ఎలా రాయడం, ఎట్లా మ్యాథ్స్ లేని మేము ఎట్లా పాస్ అవుతాం. కావున మాకు మ్యాథ్స్ టీచర్ని పంపించాలని మా టీచర్ని హెచ్ఎం సార్ వాళ్ళు కూడా డిఓ సార్కి వెళ్ళి అడిగిరు, కానీ మాకు మ్యాథ్స్ సార్ని అపాయింట్ చేస్తలేరు. కావున మాకు మ్యాథ్స్ సార్ని అపాయింట్ చేయాలని కోరుకుంటున్నాం. గత 5 నెలల నుండి మాకు మ్యాథ్స్ సార్ సస్పెండ్ అయ్యిండు, మ్యాథ్స్ నడుస్తలేదు. గవర్నమెంట్ స్కూల్ని నమ్ముకొని మేము వస్తే గవర్నమెంట్ స్కూల్లో ఏం సబ్జెక్టులు చెప్తలేరు, ఏం చేస్తలేరు. మేము ఎట్లా చదువుకొని మేము ఎట్లా పాస్ కావాలా? ఇప్పుడు ఇంకా 6-7 మంత్స్ అయితే బోర్డ్ ఎగ్జామ్స్ వస్తాయి, మేము ఎట్లా పాస్ కావాలా? ఇప్పుడు మ్యాథ్స్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్, డిగ్రీ అవిట్లకు కూడా అవసరం పడుతుంది మ్యాథ్స్. మరి మ్యాథ్స్ లేకుంటే మేము ఎట్లా పాస్ కావాలా? మా గోల్స్ని ఎట్లా రీచ్ కావాలా? మేము గోల్స్ని రీచ్ కావాలంటే అన్ని సబ్జెక్ట్స్ చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలని మాకు కూడా ఉంటుంది. కానీ మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలంటే మ్యాథ్స్ కూడా ఇంపార్టెంటే కదా. మ్యాథ్స్ లేని మార్కులు రాకుంటే మేము ఎట్లా ర్యాంక్స్ తెచ్చుకుంటాం? టీచర్ సబ్సెంట్ అయింది కాబట్టి మ్యాథ్స్ టీచర్ లేడు. 5 నెలల నుంచి మేము అధికారులతో తిరుగుతూనే ఉన్నాము. ఇప్పుడు రేపు ఎల్లుండి అనుకుంటా ఇట్లనే గడుపుతున్నాడు, కానీ ఇదివరకు మాత్రం పంపించింది లేదు. 5 నెలల పిల్లలు చదువులు ఈ ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి దయచేసి తొందరగా పంపించగలరు. డిఓ సార్ దగ్గర వస్తే ఒక 10 సార్లు 20 సార్లతో పోయినాము. ఇదివరకు దాకా మాకు రెస్పాన్స్ లేదు. ఇవో 15 రోజులు వస్తాడు, నెల రోజులు వస్తాడు, అదే మాట చెప్తుంది తప్ప మాకు ఇదివరకు దాకా
లేదు. పిల్లలు ఖరాబ్ అవుతుంది, దయచేసి పంపించగలరు. బేసిక్స్ నాలెడ్జ్ కూడా మర్చిపోయి వాళ్ళకి మ్యాథ్స్ అంటేనే ఇష్టం లేకుండా అయిపోయింది. కొందరు 10th క్లాస్లో పిల్లలు మంచి చదివే పిల్లలు ఉన్నారు. దీనివల్ల మ్యాథ్స్ సబ్జెక్ట్ లేకపోవడం వల్ల వారు సాధించాల్సిన కార్యక్రమాలు అది అవేర్నెస్ అవన్నీ ఏం లేకుండా పోతుంది. ఇప్పుడు ఒక 7 months అయితే బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. వాళ్ళు ఏం బేసిక్స్ నాలెడ్జ్ లేని ఎట్లా పాస్ అవుతారు? గవర్నమెంట్కి ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలా? అన్ని ఫెసిలిటీస్ని పిల్లలకు కలిగించి వాళ్ళని ఉన్న స్థానాలకు చేరేలా మార్గదర్శకాలు కానీ మంచి ఫెసిలిటీని కానీ కల్పించాలి. బట్ 5 నెలల నుంచి మేము డిఓ ఆఫీస్ నుంచి సార్ దగ్గరికి పలుమార్లు విన్నతి చేసినాం, మనకు అప్లికేషన్ ఇచ్చినాం, కానీ ఇప్పటి వరకు మాకు టీచర్ అనేది డిప్యుటేషన్లో పంపలేదు. మాకు ఈ స్కూల్లో ఉన్న వేరే సమస్య ఏంటంటే సోషల్ టీచర్ రిటైర్ అయ్యి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఆ 2 సంవత్సరాల నుంచి అయితే మేము రీసెంట్గా ఒక మేడంని డిప్యుటేషన్ ద్వారా పంపించడం జరిగింది. ఆ మేడం ఇప్పుడు ఏమైనా ఆర్డర్స్ వస్తే ఆ మేడం కూడా వెళ్ళిపోతుంది. సోషల్ అనేది మ్యాథ్స్ అనేది లేదు పిల్లలకు. మన 6th month పిల్లలు కూడా మ్యాథ్స్ అనేది ఒక్కొక్కరికి ఏం చెప్పలేకపోవడం వల్ల క్లాస్ అనేది ఎంగేజ్ ఉంటలేదు. వాళ్ళు ఆ పీరియడ్లో కొంచెం ఆగం చేయడం కానీ ఇట్లాంటివి జరుగుతున్నాయి. మళ్ళీ అన్ని సబ్జెక్టులు ఉన్నప్పుడే పిల్లలు అనేది ఒక్కో స్టెప్ ఎదుగుతారు. ఒక స్టెప్ పైన స్టెప్ లేకుండా కానీ కిందికి పడిపోతారు. మ్యాథ్స్ అనేది అందరికీ కావాల్సింది. టీచర్స్ను అపాయింట్ చేయాలా, డిప్యుటేషన్ ఇవ్వాలి. మాకు ఇప్పుడు మళ్ళీ 1 month అయితే ఫిజిక్స్ సార్ కూడా రిటైర్ అవుతాడు. ఆ ప్లేస్ను కూడా ఇప్పటి సంది భర్తీ చేసే ప్లాన్లో మన డిఓ సార్ ఉండాలని ఈ వీడియో రూపకంగా మేము విన్నపం చేస్తున్నాం. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా సారంగపూర్ మండలం జిల్లా పరిషత్ పాఠశాల జామ్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. మొహమ్మద్ నజీర్ ఖాన్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల సృజనాత్మక పెంపొందడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, పులుల ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తారన్నారు. నిర్మల్పట్నంలోని మల్లన్నగుట్టలో వెలిసిన ఆలయాలు భక్తుల రాకతో కిటకిటలాడిపోతున్నాయి. ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సంఖ్య నానాటి గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయాలంటే భక్తులు అధికంగా ఉండటంతో ఆలయ ధర్మకర్తలు దర్శనానికి ప్రత్యేక సైవేలు ఏర్పాటు చేసినప్పటికీ భక్తుల సంఖ్య పెరుగుతుండడం వల్ల చాలా సమయం దర్శనానికి పడుతోంది. అయినప్పటికీ భక్తులు మొక్కవోని విశ్వాసంతో స్వామివారిని దర్శించుకుని అభిషేకం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆలయంలో అమ్మవారాలలో మంగళవారం 108 కలశాలతో వారి పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. ఆలయ ధర్మకర్తల వినోదమ్మ, ముద్దిరెడ్డి దంపతులతో పాటు గురుసామూర్తి భక్తులు పెద్ద సంఖ్యలో కార్యక్రమం పాల్గొని మొక్కులు ముక్కున్నారు. అమ్మవారిని కూరగాయలతో అలంకరించి శాకంబరవతరంగా ఆరాధించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం హిరణ్యవర్ణం హరణీం
दुष्कन्तं करोतु मे धनवने धनं वायु धनं सूर्यो धनं वसु धनमिन्दों वेदवित्रः నిర్మల్ పట్టణంలోని 9వ వార్డు బాగలవాడ ఇంద్రడార్లో తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయని జిల్లా ఎస్పీ జానకి శర్మలకు ఆ వార్డు కౌన్సిలర్ మంచరావు శ్రీనివాసరావు వినతిపత్రం చేశారు. గాంధీ మార్కెట్ సమీపంలో రోడ్డుపైన కూరగాయలు అమృతో శవయాత్రలకు అత్యవసర పరిస్థితులు అంబులెన్సులను ఫైర్ ఇంజన్ రావడానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. అలాగే టీ పాన్ షాపుల వల్ల రాత్రి వేళ న్యూస్ హౌస్ జరుగుతోందని ఈ విషయంలో చొరవ తీసుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించాలని కోరారు. గ్రామ సర్పంచులకు 6,000 గౌరవవేతనం ఇస్తున్నారు, మాకు 5,000 ఇవ్వరా అని ఉప సర్పంచులు మంగళవారం చెలో కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. ర్యాలీగా వచ్చి తమ డిమాండ్ల గురించి ప్రధాన దర్వాజా నినాదాలు చేశారు. ఉప సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు పొద్దుటూరు సంపత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో కీలక పాత్ర పోషిస్తూ తమకు సర్పంచులతో పాటు అధికారులు కల్పించారన్నారు. గ్రామ పంచాయతీ స్టాండింగ్ కమిటీలో ఉప సర్పంచులకు వైస్ చైర్మన్ హోదా కల్పించారన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ వినతిపత్రం సమర్పించారు. జిల్లాలోని పలు గ్రామాల ఉప సర్పంచులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ఆదేశాల మేరకు ఈరోజు బొట్ట కార్తీక ఆదేశాల మేరకు మనం ప్రతి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. అందరూ అదేవిధంగా మనకు సర్పంచ్కు 6,000 సాలరీస్ ఉన్నాయి కాబట్టి మనకు మినిమం 5,000 రూపాయలు ఇవ్వాలి. అదే వార్డు నెంబర్కు 3,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా మన ఉప సర్పంచ్ అందరికీ శిలాపలకల మీద పేరు రావాలి. అదేవిధంగా ఎంజీఎన్ఆర్స్ ఏజెస్ మీద మన సంతకం గిట్ట కంపల్సరీ ఉండాలి. అది మన హక్కు, కంపల్సరీ మనకు కావాల్సిన హక్కు. అది తీర్మానాలు గిట్ట కంపల్సరీ మనమే ఉండాలని కోరుతున్నాం. ఈరోజు 6,500 రూపాయలు గౌరవ వేతనం ఏదైతే మన సర్పంచులకు ఇస్తున్నాడో అదే విధంగా సమాన గౌరవ వేతనంగా మాకు 5,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే వార్డు మెంబర్లకు 3,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్. సెకండ్ వచ్చేసి మాది ఎంజీఎన్ఆర్ ఏజేసి అకౌంట్, దాని అకౌంటబుల్గా ఉండాలి అని చెప్పేసి మాకు కూడా యథాస్థితిగా మాకు కూడా ఇవ్వాలి. మాకు కూడా దానికి రైట్స్ ఇవ్వాలి. మాకు సంతకం చేసే హక్కు మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే శిలాఫలకాల మీద ప్రోటోకాల్ ఇవ్వాలి. అలాగే వార్షికంగా ఏదైతే సర్వసభ్య సమావేశాలు జరుగుతుందో దాంట్లో కూడా తప్పకుండా మమ్మల్ని ఇన్వైట్ చేయాలి. ప్రోటోకాల్ మమ్మల్ని ఇన్వైట్ చేయాలని చెప్పేసి మేము అందరం కూడా కలిసి ఇలా జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని మీద జిల్లా కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. థ్యాంక్ యూ. మామడ గ్రామంలో మంగళవారం వెన్నెలకు బోనాలు సమర్పించారు. డప్పు సప్పులతో గ్రామంలో బోనాలు నెత్తిన పెట్టుకుని మహిళలు మంగళారతులతో ఊరేంపుగా ప్రధాన వీధుల గుండా ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. సర్పంచ్ పందిరి చంద్రకళ, సురేందర్, ఉప సర్పంచ్ ప్రవీణ్, వార్డు సభ్యులు, వీటి సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైపటైటిస్ వ్యాధిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు వ్యాధి నిరోధక చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఎండీ అండ్ ఫిజిషియన్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ దామిరాములు అన్నారు. ప్రపంచ హైపటైటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైపటైటిస్ ప్రధానంగా ఏబిసిడి ఈ వైరస్ వల్ల సోకుతుందన్నారు. కలుషిత నీరు, కలుషిత ఆహారం, రక్త మార్పిడి, ఇతర మార్గాల ద్వారా వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. ఇది కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ ప్రశాంత్ వాగ్మనే, కోశాధికారి డాక్టర్ మహేష్ బాబు, డాక్టర్ దయాకర్, నర్సింగ్ సిబ్బంది, వైద్యులు పాల్గొన్నారు. ఖర్చు లేని వైద్యం వంటింటి దినుసుతో సాధ్యం అంటూ ప్రముఖ ఆయుర్వేద న్యూరోథెరపిస్ట్ డాక్టర్ ఉమేష్ గుప్తా ప్రతి మంగళవారం ఉచిత వైద్యం అందిస్తున్నారు. పట్టణంలోని మల్లనగుట్ట హరిహర క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఉచిత ఆయుర్వేద చికిత్సలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. అల్లుల ముడిదెడి వినోదమ దంపతులతో పాటు ఆలయ గురుస్వామి మూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి ఉమేష్ గుప్తాను అభినందించారు.
వర్షాలు సకాలంలో కురవాలని పట్టణ నుండి మహాలక్ష్మివాడకు చెందిన భాషిత కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు చినుకమ్మ వాన చినుకమ్మ పాటకు నృత్యం చేసి అందరిని ఆకట్టుకున్నారు. రైతుల మాదిరిగా వేషధారణ చేసి చినుకు కురవాలి రైతు కురవాలని చేసిన అభినయం సూపర్లను ముగ్ధులు చేసింది. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఉమేష్, ప్రిన్సిపాల్ రత్నాకర్, కోఆర్డినేటర్ రాము, విద్యార్థులు పాల్గొన్నారు. సినుకమ్మ వాన సినుకమ్మ నేల చిన్న బోయి సూడు బతుకమ్మ మేఘాల దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీదను రావమ్మ మేఘాల దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీదను రావమ్మ కంటి మీద కునుకోలేదమ్మా పల్లె కన్నీరు పెడుతుంది చూడమ్మా కరుణించి ఒకసారి రావమ్మ మా కష్టాలెన్నో తీరునోయమ్మా కరుణించి ఒకసారి రావమ్మ మా కష్టాలెన్నో తీరునోయమ్మా ఎండిపోయే రైతు గుండెను ముద్దాడి కొండ పూతకు కురిసిపోవమ్మా సినుకమ్మ వాన సినుకమ్మ నేల చిన్న బోయి చూడు బతుకమ్మ మేఘాల దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీదను రావమ్మ మేఘాల దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీదను రావమ్మ పంట సేన్లే మాకు పంచ ప్రాణాలంటూ సొమ్ములన్నీ అమ్ముకుంటేమి మొక్క మొక్కకు రోజు చెమట సుక్కలు పోసి కంటి రెప్పల కాపుగుంటేమి మొక్క మొక్కకు రోజు చెమట సుక్కలు పోసి కంటి రెప్పల కాపుగుంటేమి సూర్యుని చుట్టూగా భూమి తిరిగినట్లు సేన్ల చుట్టే తిరగబడితేమి గొంటు సాకిరి చేసి గోసాలెన్నో వంట ఆశల్లో బతికీదబడితేమి గొంటు సాకిరి చేసి గోసాలెన్నో వంట ఆశల్లో బతికీదబడితేమి కాలము పగబట్టే కాటులు పోబట్టే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేసుకోవాలి. రైతు నేస్తం వేదికలో మంత్రి తుమ్మల సూచన. $5,000 గౌరవ వేతనం ఇవ్వాలి. స్టాండింగ్ కమిటీలో వైస్ చైర్మన్ గా నియమించాలి. ఉప సర్పంచుల డిమాండ్. లెక్కల సార్ లేడు, నియమించి మా భవిష్యత్తును కాపాడండి. కొండాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థుల విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.